ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలైనప్పుడు ఈ 2.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకొచ్చినటువంటి ప్యాకేజీ ఎంత? ఆ ప్యాకేజీ ద్వారా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసింది ఎక్కడ? ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటిది ఒక్క రేషన్ కార్డు అన్నా ఇచ్చారా? ఒక్క ఇల్లన్నా పేదవాడికి ఇచ్చారా? లేదంటే కనుక 33,000 ఎకరాలు తీసుకున్నాం అనేటువంటి చోట ఒక్క ఇటుక రాయన్నా ఇచ్చారా అనేటువంటిది అడుగుతున్నాం. ఇవ్వకపోగా విదేశాల తర్వాత విదేశాలు పైన 17 సార్లు ఈ 2.5 సంవత్సరాలలో 17 సార్లు వెళ్ళటం అనేటువంటి జరిగింది. 2014లో అయితే 2 సార్లు, 15లో 5 సార్లు, 16వ సంవత్సరంలో 2016లో ఏకంగా 8 సార్లు, ఒక నెలలోనే 2 సార్లు ఈ సంవత్సరంలో వెళ్ళటం అనేటువంటి జరిగింది. అంటే వెళ్ళటం తప్పలేదు, కానీ వెళ్ళినటువంటి సందర్భంలో మీరు ఆ ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బు ఎంత, లేదంటే పెట్టుబడులు ఎంత, లేదా ఏ విద్యా సంస్థలు తెచ్చారా, లేకపోతే కనుక ఏ కర్మాగారాలు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉపాధి కల్పించారనేటువంటి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటే మీరు దానిని పక్కన పెట్టి హోదా అవసరం లేదన్నారు. హోదాతో అవసరం లేదు అనేటువంటి పద్ధతి మీరు మాట్లాడుతున్నారంటే హోదాతో వచ్చేటువంటి అవసరాలు మేము అంతా కూడా గుర్తెరిగే మేము చెప్తా ఉన్నాం. హోదాకి సంబంధించినంత వరకు కూడా అనేక రకాలుగా పరిశ్రమలు వస్తాయి, రాయితీలు వస్తాయి అన్నాం. విద్యుత్ ఆదా జరుగుతుంది, విద్యుత్కి సంబంధించినటువంటి రాయితీలు వస్తాయని కూడా చెప్పాం. కానీ ఆ రాయితీల మాట ప్రక్క నుంచి ఇవాళ రాయితీలు కాకుండా 3,000 కోట్ల రూపాయల భారాన్ని మన మీద వేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అయింది అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ఈ ప్రభుత్వం ప్రజల మీద పడి పీడించడానికి మాత్రమే ఉన్నది అనేటువంటిది కనబడతా ఉంది. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఎవరికైనా ఉపాధి ఇచ్చారా? మరి ఎవరికైనా కానీ ఇక్కడ ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఈ 2.5 సంవత్సరాల్లో చేశారంటే ఎక్కడా కూడా కనబడేటువంటి పరిస్థితి మనకి దావరించడం అనేటువంటిది లేదనేటువంటిది తెలుస్తూ ఉంది. ఇది కాకుండా ఈ ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో అవినీతితో కొట్టుమిట్టాడుతూ ఉంది అనేటువంటిది కనబడతా ఉంది. నువ్వు తాకట్టు పెట్టేశావు. ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాదుషాల ముందు మోకరిల్లేదట్టు చేశావు. మా యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టావు కాబట్టే ఇవాళ నీ పోలవరాన్ని అనేటువంటి దాని మీద నువ్వు మాట్లాడుతున్నావు. 1,000 కోట్ల రూపాయలు ఈ రోజున 1,000 కోట్ల రూపాయల అంచనాలు పెంచడం అనేది జరిగింది. నేను అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్ పార్టీగా అడుగుతా ఉన్నాం. సిమెంట్ రేటు తగ్గింది, ఐరన్ రేటు తగ్గింది, ఇసుక ఫ్రీగా వచ్చేస్తూ ఉంది. ఈ సందర్భంలో అంచనాలు లెక్కకు మించినటువంటి పద్ధతిలో ఇవాళ 1,000 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయిందని అంటేనే అర్థమవుతా ఉంది ఏ రకమైనటువంటి పద్ధతిలో మీరు ఓటు నోటు కేసుని పోలవరాన్ని అడ్డం పెట్టుకుని హోదా అనేటువంటిది మర్చిపోయి ప్యాకేజీ అనేటువంటి దాంట్లో రావటం జరిగింది. ప్యాకేజీకి సంబంధించినటువంటి వాటిల్లో 1,92,000 కోట్ల రూపాయలు రాయల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సి ఉంటే విభజన చట్టం ద్వారా ఏదైనా అమలు చేశారా, తీసుకొచ్చారా? ఒక్కటి కూడా కనబట్టలేదే, మాకేమీ అర్థం కావటం లేదే. అందుకే అడుగుతా ఉన్నాం, మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పద్ధతిలో కూడా మేము అడుగుతా ఉన్నాం. విదేశాలకు తిరిగినటువంటి దానిలో కూడా రాలేదు అనేటువంటిది కూడా ₹1 తీసుకొచ్చారా అన్నాం. మాటల కోటలు దాడుతాయి. ప్రతి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు అంటారు. 1,00,000 ఉద్యోగాలు కాదు, ఉన్న ఉద్యోగాలు తీయకుండా ఉంటే చాలు. నిన్నటికి నిన్న లెక్చరర్స్ని ఇబ్బంది పెట్టారు. మొన్న భవన నిర్మాణ కార్మిక సంస్థకు సంబంధించినటువంటి వాటిలో 3,000 మందిని అడ్డంగా తీసేయటం అనేటువంటి జరిగింది. ఇవాళ ఉండేటువంటి పర్మనెంట్గా చేస్తానని చెప్పినటువంటి కాంట్రాక్ట్ లేబరు, ఎన్ఎంఆర్లు, కంటింజెంటీ లేబర్ ఎక్కడైతే నీటిపారుదల సంస్థ, విద్యుత్ సంస్థ, ఆర్టీసీలో వీటన్నిటిలో ఉంటే వీళ్ళందరినీ కూడా ఉద్యోగ వ్యవస్థ నుంచి పక్క తీసి ఒక పెన్ స్ట్రోక్తో తీసి అవతల పాడేయటం అనేది జరిగింది. కొత్త ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా కనబడటం లేదు. అందుకే చెప్తున్నాం, మీరు మాట్లాడేటువంటి దాంట్లో అర్థం లేదు, మాట్లాడేటువంటి దాంట్లో నాలుక మడత పెట్టి మాట్లాడేటువంటి పద్ధతి ఉంది. కాబట్టి నిన్న ఒక మాట, ఇవాళ ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. హోదాకి సంబంధించినటువంటిది మీరు ఇంత దెబ్బతినేటువంటి పద్ధతిలో ఉంటే మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఆంధ్ర ప్రజానీకం అందరూ కూడా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా కలిసికట్టుగా పోరాటం చేయమని అడగటం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. 26వ తారీఖున కొవ్వొత్తుల ప్రదర్శన అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలనేటువంటిది మేము చేస్తా ఉన్నాం.
మాతో పాటు వచ్చి కలిసి వచ్చే వాళ్ళతో కూడా ఉంటాం. రేపొద్దున ఎవరైనా కానీ చేసినా కానీ కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా దాంతో కలిసికట్టుగా కూడా ప్రయాణం చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ట్వీట్లు ఇచ్చేటువంటి పద్ధతి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక్కదాన్నే టార్గెట్ చేయడం జరిగింది. టార్గెట్ చేసి తీరాలి. కానీ దానికి బాధ్యుడైనటువంటి చంద్రబాబు నాయుడిని విస్మరించడం ఎంతవరకు సబబు? ఇక్కడి నుంచి ఒక అడుగు ముందుకేస్తే రెండో అడుగు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం. అసలు ఇక్కడే మనం కుంటుపడిపోయేటువంటి పరిస్థితి ఉంటే మోడీతో లాలూచి పడిపోయినటువంటి చంద్రబాబును కూడా విమర్శించలేక ఈ రాష్ట్ర ప్రయోజనాలందరూ కూడా ఇద్దరు నాయుడు తాకట్టు పెట్టారనేటువంటిది కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు అనేటువంటిది మనకు అర్థమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఈ రోజున చేయవలసినటువంటి దాన్ని కూడా ప్రధానమంత్రి మీద ఎంతైతే బాధ్యత ఉందో ముఖ్యమంత్రి మీద కూడా అంత బాధ్యత ఉంది. ఈ ప్యాకేజీ అనేటువంటిది కాదు, హోదా అనేటువంటిది రావటం కంపల్సరీగా ఇచ్చి తీరాలనేటువంటిది కూడా మేము అడుగుతా ఉన్నాం. అందుకే చెప్తున్నాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ కొవ్వొత్తుల ప్రదర్శన ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ప్రజా సంఘాలన్నీ కూడా పార్టిసిపేట్ చేయాలని, మరొక ఉద్యమం రావాలని, అన్ని పార్టీలు ఏకం కావాలనేది కూడా పిలిపివ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. అందుకే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మాట మార్చేటువంటి పద్ధతి కాకుండా ప్రజానీకం యొక్క అవసరాలను గుర్తించి చెయ్యి, ప్రజలందరూ నీ వెనుకుంటారు, మేము కూడా ఉంటాం అనేటువంటిది కూడా చెప్తూ ఇప్పటికైనా కానీ ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేయమని కూడా హితవు పలుకుతా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి వాళ్ళందరూ సెక్షన్ 30 అమల్లో ఉందా లేదా చూసుకోవాలి. కానీ సెక్షన్ 30 అనేటువంటిది అనూహ్యంగా ఏదైనా అల్లర్లు జరిగి గందరగోళాలు జరుగుతుంటే సెక్షన్ 30 అమలు చేయాలి. అమలు చేసినటువంటి తరుణంలో మాత్రమే పర్మిషన్ తీసుకోవాలి, అది ఉన్నప్పుడు మాత్రమే. కానీ ఇవాళ సెక్షన్ 30 365 రోజులు ఉంటుందా? ప్రజాస్వామ్యబద్ధంగా ఇబ్బంది లేకుండా ఏ ప్రదర్శన చేసినా ఏ మీటింగ్ పెట్టినా కానీ ఇబ్బంది ఉండదు. కానీ అది కాకుండా గనక అల్లర్లు చేసేటువంటి పద్ధతి ఉంటే వాళ్ళ దగ్గరే నిఘా ఉంటుంది, ఆపుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నిరసన తెలియజేసే కొవ్వొత్తుల ప్రదర్శన నిరసన తెలియజేస్తే ఎవరినన్నా ఏదైనా అంటామా? ఏం అనం కదా, అదే ఉండదు. ప్రదర్శనకి సంబంధించినంత వరకు కూడా ఏదైనా కానీ పర్మిషన్ అయితే పెడతాం, ఇస్తారా లేదా అనేటువంటిది. మేము డైరెక్ట్గా వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు వెళ్ళినట్లయితే దాన్ని తప్పట్టచ్చు. కానీ డీజీపీ గారు ప్రత్యేకంగా దీన్ని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదనేటువంటిది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఎంత దారుణంగా ఉందంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా మాట్లాడేటువంటి పద్ధతి ఉంటే రెండో రోజే వాళ్ళ ఇళ్ల వద్ద నిఘా పోలీసులు పెట్టడం, పోలీసు వ్యవస్థను మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం వాడుకోవటం, నోరు గట్టిగా మాట్లాడేటువంటి వారి దగ్గర నిఘా పెట్టి ఏదో ఒక ఇబ్బంది కలగజేసేటువంటి పద్ధతి ఉన్నది. ఎంత దారుణానికి వెళ్తారు. ఇంక్లూడింగ్ కోర్టు ఆర్డర్స్ వచ్చినా కానీ అడ్డం తిరిగి సినిమాల్లో చూపించినటువంటి పద్ధతిలో ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మరి డీజీపీ గారు ఒక నిబద్ధత కలిగినటువంటి మనిషిగా ఉండేటువంటి దీంట్లో దాన్ని చూసి చూడనట్టుగా పోతున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. అందుకే ఇప్పటికైనా కానీ కూడా అది నిష్పక్షపాతంగా మాత్రమే వ్యవహరించడం పోలీసు వ్యవస్థకు మంచిది అనేటువంటి కూడా చెప్తా ఉన్నాం.